శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 28వ అధ్యాయం తులాపురుష విధి. సూతుడు ఇట్లు చెప్పను. బ్రహ్మపుత్రుడైన మనువు స్నానమనర్చి మహాదేవుడకు శివునికి నమస్కారం చేసెను. ఆయన తన దివ్య నేత్రాలతో నీలలోహితుడకు శివుని తన ఎదుట దర్శించెను. ఆయన రుద్రాధ్యాయ మంత్రాల చేత వరప్రదాత అయిన శివుని స్తుతించెను. బహుప్రసన్నతాపూర్వకుడై శివుడు, నీవు నీ రాజకాల అవధిని దాటిన పిమ్మట కేవలం ధార్మిక కార్యకృత్యాల చేత ముక్తిని పొందగలవు అని ఆశీర్వదించెను. ఈ విధంగా ఆశీర్వదించిన పరమశివుడు అక్కడే అంతర్ధానుడైపోయాను. వృషభధ్వజుడు మహాదేవునికి నమస్కారం చేసి మేరుపర్వతంపై శివుడు తన మహావృషభం అధిరోహించి శివుడు పోయిన దిశలోనే మనువు కూడా ప్రయాణించను. అక్కడ ఆయన సువర్ణకాంతులతో ప్రకాశిస్తున్న యోగికి ఐశ్వర్యయుక్తుడకు వరదాయకుడు శరణదాయకుడు అయిన బ్రహ్మస్వరూపంలో ఉన్న పుత్రుడకు సనత్కుమారుని దర్శించెను. మహాతేజస్వియకు మనువు ఆ సనత్కుమారునికి చేతులు జోడించి నమస్కరించి ఆయన్ను స్తుతించెను. సనత్కుమారుడు కూడా మనువును చూసిన వెంటనే రోమాంచితుడై దయానిధియకు మనువుతో ఇట్లా పలికెను. సర్వేశ్వరుడగు నీలలోహితుడు శాంతుడు ఒక శంకర భగవాను వల్ల ప్రాప్తించిన అభిషేకాన్ని నిర్వర్తించి ఇక్కడికి వచ్చాను. నీవు చెప్పినది ఏమైనా ఉండినట్లు తెలుపుమా అని పలకగా ఆయన మాటలు విని మనువు చేతులు జోడించి ఆయన ఎదుట నతమస్తకుడై నిలబడి ఇట్లా పలికెను. ఓ మహారాజా, ఒక వ్యక్తి కేవలం కర్మ చేయుట చేత ఇట్ల ముక్తి పొందును, ఈ విషయం దయతో నాకు తెలుపుము. హే విభో, ముక్తి జ్ఞానప్రాప్తి చేత లభ్యమగునా, లేక జ్ఞానము కర్మము రెండింటి మిశ్రమం చేత కొన్ని స్థానములందు ముక్తి లభ్యమగునా, అది నాకు తెలుపుడు అని ప్రశ్నించను. ఆ మాటలు విని వేదతత్వ జ్ఞాన భండారుడగు సనత్కుమారుడు మనువుకి ఇట్లు చెప్పెను. ఓ ముని, కర్మ చేయుట చేత మరియు జ్ఞానము అను రెండింటి సంయోగం చేత క్రమంగా ముక్తి లభిస్తుంది. కానీ అది పూర్ణ జ్ఞానం చేత కూడా లభ్యం కాగలదు. పూర్వకాలం మందులో ఒక కథ కలదు. అదేమనగా, నంది భగవానునికి ఉచితమగు గౌరవకృత్యాలు చేయనందువల్ల ఆయన శాపకారణం చేత నేను ఒంట జన్మ ఎత్తాను. నంది యొక్క దయచేత అనంతరం నేను శివభగవాన్ని పూజ చేసి కరకమలం చేత నే బ్రహ్మ యొక్క పుత్రుడిని కాగలిగాను. ఉత్తమమగు ఈ దివ్యగతిని ప్రాప్తించుకొనుటకు కేవలం శివభగవానునికి అనేక విధాలుగా పూజ నర్చుల చేతనే లభ్యమయ్యను, కానీ వేరు విధంగా కాదు. అనగా నంది చేత చెప్పబడ్డ ధర్మ అర్థ కామ మోక్ష ప్రాప్తి కొరకు రాజులు చేయవలసిన షోడశ విధములకు దాతవ్య దానములు చెప్పబడినవి. మహాత్ముడకు నంది చేత చెప్పబడ్డ తులాధిరోహణాది పవిత్ర కృత్యాలు మొదలైనవి తెలియజేయబడినవి. ఉన్నట్టుగా చెబుతున్నాను వినుము. గ్రహణం మొదలైనవి పట్టినప్పుడు ఏర్పడే శుభ సమయాలతో ఉత్తమమైన సుమారు 20 మూరల పొడవు గల లేక కూటమును చక్కని స్థలమందు ఏర్పరచాలి. ఆ మండపం యొక్క వెడల్పు 20 అష్టాదశ షోడశ మూరలుగా ఉండాలి. 9 మూరల పొడవు లేక 8 లేక 7 మూరల పొడవు గల మండపం యొక్క మధ్యన వేదిక నిర్మించాలి. చిన్న వేదిక 2 లేక 1.5 మూరలు పొడవుతో సుందరమైన మరియు 12 ముడులు గల త్రాడుతో కట్టి ఉండాలి. భక్తుడు కొత్తగా చతురస్రాకారం గల యజ్ఞకుండాన్ని 4 వైపులా ఏర్పాటు చేయించాలి. ఓ బ్రహ్మపుత్ర, ప్రధాన యజ్ఞకుండం తూర్పు ఈశాన్య మధ్య దిశల యందు ఉండాలి మరియు యజ్ఞకుండం చతురస్రం లేక త్రికోణాకారమందు ఉండాలి. యజ్ఞకుండం స్త్రీ యోని ఆకారమందు నిర్మించబడి ఉండాలి. ఆ కుండములు అర్ధచంద్ర త్రికోణాలుగా ఉండాలి. షడస్ర అనగా షడ్భుజి లేక త్రికోణ కుండం పద్మాకారంలో ఉండాలి. ఇది అష్టభుజ వలె ఉన్నా ఉండవచ్చు. ఇందుకొరకు ఖాళీగా ఉండు సమతలమగ భూమి లేక స్తండలమైనను కావచ్చును. చుట్టూ ఉండు సరిహద్దు నుంచి దానికి 4 ప్రవేశ మార్గము ఉండాలి. ఆ మార్గం 4 తోరణాల చేత అలంకరించబడి ఉండాలి. 8 దిశల యందు 8 దిగ్గజాలు శుభకరములకు కుసుమాలను ధరించి అష్టమంగళకరమైన వస్తువులతో అష్టదిగ్గజములు స్థాపించబడి ఉండాలి. దానిపై భాగం వితానం చేత శోభితమై ఉండాలి. తులా లేక త్రాసును కట్టు స్తంభంను విశేషంగా లతలు, రావి, మోదగా, చండ్ర చెట్టు కొయ్యలను కట్టుటకు విశేషంగా ఉపయోగించాలి. స్తంభాలకు ఉపయోగించే కొయ్య ఒకే వృక్షానికి చెంది ఉండాలి. ఒక మధ్య కర్రను వేరొక కర్రతో కలిపి ఏర్పాటు చేయాలి. 8 మూరల పొడవు 2 మూరల వెడల్పు గల త్రాసును నిలబెట్టవలసిన స్థలం అవసరం. ముఖ్య స్తంభం యొక్క నిష్కంభం నుంచి దానికి 3 రెట్లు అధికంగా ఉండాలి. ఇది 2 అంగుళాల కంటే తక్కువ మందంతో సుందరంగా గోళాకారంలో ఛేదరహితంగా ఉండాలి. 2 స్తంభాలకు మధ్య భాగాన 6 మూరలు లేక 4 మూరలు దూరం ఉండాలి. 2 స్తంభాల పై భాగమందు 6 మూరల అంతరం ఉండాలి. వాని ఉపరి భాగంలోని వెడల్పందు 1 జాన మాత్రం విస్తారం ఉండాలి. పై భాగమందు త్రాసు యొక్క చువ్వయందు 2 స్తంభాల యొక్క పొడవుకు అనుకూలంగా ఉండాలి. త్రాసును సంతులన స్థితిలో ఉంచినట్టు చువ్వ యొక్క పొడవు 36 అంగుళాలు ఉండాలి. విష్కంభం 8 అంగుళాలు మరియు 5
యవమాత్రములుగా ఉండాలి. నాభి 36 అంగుళాల పొడవుతో గుండ్రంగా అందంగా ఉండాలి. బంగారంతో చేయబడ్డ ఒక రేకుపై భాగమును మధ్య భాగమందు తల భాగమందు ఉంచాలి. మధ్య మేకు అందు 3 ముడులు లేక సూదులు వంటి ఏర్పాట్లు చేయాలి. ఈ 3 సూదులు రాగి లేక ఇత్తడితో చేయబడి ఉండాలి. ఇనుముతో మాత్రం చేయబడకూడదు. రేకు యొక్క మధ్య భాగమందు కట్టబడి ఉండే ఆలంబం ముందుగా ఉండాలి. దాని చివర పైకి ఊర్ధ్వముఖంగా ఉండాలి. దీని తాడు నుంచి తోరణం యొక్క ఉపరి భాగాన పైన గట్టిగా బిగించబడి ఉండాలి. తులా మధ్యమున తోరణం కట్టి ఉండాలి. దాని ఆకారము నాలుక వలె వంగి ఉండాలి. పైన గల పై స్తంభానికి మధ్య బలంగా శంఖువును ఏర్పాటు చేయాలి. ఓ ముని, వితానం యొక్క శిరస్సుపై దృఢంగా దీన్ని చక్కగా ఏర్పాటు చేయాలి. చిన్న మేకను ఒకదాని గుండ్రంగా ఉన్న బోలైన ఉంగరం వంటి దానితో కట్టివేసి ఉంచాలి. త్రాసు యొక్క మధ్య భాగంలో వితానమందు గుండ్రని ఉంగరం ద్వారా కట్టి ఉంచాలి. త్రాసు యొక్క పట్టాలిక పీఠ మధ్య భాగాన 9 అంగుళాల కొలతతో కట్టివేయాలి. కట్టివేయబడ్డ పట్టి యొక్క వెడల్పు 5 అంగుళాలు. ఏదైనా వస్తువు యొక్క 2 గట్టి ముద్దలు వంటి వానితో కూర్చున్నట్టుకు 2 పీఠాలు తయారు చేయాలి. వాటికి ఆధారం ఏర్పాటు చేయు దొప్పలు కింద వేలాడుచు 1 జాన చతురస్రం 5 జానలు 1000 పలముల బాణములు కలవిగా ఉండాలి. లేని ఎడల వాని బరువులు 8000 లేక 6000 ఫలములు ఉండవచ్చు. కలశం యొక్క విస్తీర్ణం మధ్యన 4 జానలు, మరల మధ్య భాగాన 3.5 జానల మధ్య ఉండాలి. పంచపాత్రలు దానిపై ఉంచాలి. దానికి 4 రంధ్రాలు ఉండాలి. ప్రతి రంధ్రం యొక్క వెడల్పు 1 అంగుళం ఉండాలి. ప్రతి రంధ్రం తెల్లగా కుండలయుక్తమై ఉండాలి. ప్రతి కుండలం 4 వైపులా గొలుసులచే బంధించబడి ఉండాలి. కుండలు బంధించి గొలుసు యొక్క వలయంతో కట్టివేయబడి ఉండాలి. భూమి నుండి 4 జానులు వదిలివేసిన తరువాత వేలాడదీయవలెను. మనుష్యుని ఆకారంలో ఉండి చూచుటకు అందంగా ఉన్న పెద్ద పాత్ర తీసుకోవాలి. వాడిని ఇసుక చేత నింపి వాని యందు కొద్ది ఖాళీ స్థలాన 2 చేతులు గల శివుని విగ్రహం ప్రతిష్ఠించాలి. విద్వాంసులకు పురోహితులు దాన్ని ఇసుక చేత పూర్తిగా నింపివేయాలి. అది అటు ఇటు కదలకుండా ఏర్పరచాలి. ఒక రహస్య విషయం కలదు, వినము. వేదికపై ఒక మండలమును గీచి ఆ గీచుట కొరకు శుభకరములకు పదార్థాలు ఉపయోగించాలి. అవి గుణితమందు ఉండవలెను. మంగళకరమైన గుర్తులతో శోభించాలి. వానిపై పుష్పాలు ఫలములు చల్లాలి. వానికి ధూపదీపాలు వెలిగించి ఉంచాలి. వేదిక యొక్క మధ్యమందు పొట్టకు సమానంగా స్పష్టం శుభ్రము ఒక అద్దం ఉంచాలి. వేదిక మధ్య భాగమందు ఒక మండలం గీయాలి. దాని యందు 4 ప్రవేశ ద్వారములందు ఉండి కర్ణిక కేసరయుక్తమై శోభా సంపన్నమై అనగా అందంగా ఉండాలి. ఇది విభిన్న వర్ణములందుండి క్రమంగా తగ్గుతూ 5 రంగుల్లో ఉండాలి. పూర్వ దిశ యందు వజ్ర చిత్రములు చిత్రించబడి ఉండాలి. ఆగ్నేయ దిశ యందు ఉజ్వల శక్తి, దక్షిణ దిశ యందు దండం, నైరుత్య దిశ యందు ఖడ్గం, పశ్చిమ దిశ యందు పాసం, వాయువ్య దిశముల యందు ధ్వజం చిత్రించబడి ఉండాలి. ఉత్తర దిశ యందు గద, ఈశాన్య కోణమందు శూలం, శూలానికి వామభాగమందు చక్రం, దక్షిణమందు పద్రం చిత్రించబడి ఉండాలి. ఇట్లా అన్నింటినీ చిత్రించిన తర్వాత హోమకృత్యం ఆచరించాలి. మరలా చక్రం, అగ్ని, యమ, రాక్షసేశ్వరుడు, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, విష్ణువు, బ్రహ్మలకై స్వాహ అని పలుకుతూ హవనం చెయ్యాలి. ఎట్లనగా చక్రాయ స్వాహ ప్రణవం కలిపి స్వాహాను అంతకు ముందు జోడించి హవనాకారం చెయ్యాలి. హోమాగ్నిని వేదమందిని తమ శాఖయోగ్న అగ్నిముఖం చేత ఉత్పన్నం చేసి దాని యందు హోమకార్యం నిర్వర్తించాలి. అంతటా పురోహితుడు జయాది హోమపూర్ణ విధిని అనుసరించి వేయాలి. ఈ అన్ని హోమాల యందును అట్లే ప్రధాన హోమమందు యజ్ఞహోమ సమిధలుగా పలాస సమిధులనే వాడాలి. ముందు చెప్పబో విధంగా మంత్రాలు పఠిస్తూ 21 హోమాలు చెయ్యాలి. యజ్ఞ సమిధలు చరువు ఘృతంతో ఇంద్రాది హోమాన్ని చెయ్యాలి. చరువు కొరకు పాలు, తెల్లని బియ్యం, లాజలు, ఆకుపచ్చని శనగలు ఉపయోగించడం అభీష్టం. అప్పుడు మూల శ్లోకమందు చెప్పబడ్డ మంత్రాలను పఠిస్తూ భక్తుడు 1000 లేక 500 లేక అష్టోత్తర శత పర్యాయాలు హోమం చెయ్యాలి. ప్రధాన హోమం రుద్రగాయత్రి మంత్రాన్ని పఠిస్తూ చెయ్యాలి. దీని యందు చరువు, నేయి అట్లే యజ్ఞ సమిధలు ఉపయోగిస్తూ ఇంద్రుడు మొదలగు అన్య దేవతల కొరకు, వజ్రాదుల కొరకు 500 100 పర్యాయాలు క్రమంగా హోమం చెయ్యాలి. బ్రహ్మకు హోమం చేయుటకై బ్రహ్మయజ్ఞ ఇతి అనే మంత్రంతో ప్రారంభిస్తూ బ్రహ్మ విష్ణువుల కొరకు నారాయణాయ విద్మహి వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రంతో హోమం చెయ్యాలి. ఈ విధమైన హోమం యొక్క శుభమార్గమందుల విశేష విధి వర్ణించబడింది. పాలు, గరికలు కలిపి 25 ఆహుతులు వేరువేరుగా సమర్పించాలి. త్రయంబకం యజామహి సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షి యమామృతాతను అంటూ గరిక హోమం, వాస్తు హోమం చేయుట సర్వవిధంలా శ్రేష్ఠతరం.
అఘోర మంత్రం చేత నీతితో హోమకృత్యం చేయబడవలెను. ఈ హోమం 100 మార్లు చేయబడాలి. బ్రహ్మ కుడివైపున, విష్ణువు ఎడమవైపున, సర్వేశ్వరుడు శివుని మధ్యభాగాన ఉమాదేవితో కూడి ఉండాలి. ఆయన ఇంద్రుడు అట్లే అన్యులకు ఇతర గణాలతో చుట్టుకొనబడి ఉండాలి. భక్తుడు ఆదిత్య, భాస్కర, భాను, రవి, దివాకర దేవులను, ఉష, ప్రభ, ప్రజ్ఞ, సంధ్య, సావిత్రులతో అందరినీ పూజించాలి. పంచప్రకార విధి చేత ఖగోళక మహాత్మునికి కూడా పూజ చెయ్యాలి. విష్టర, శుభగా, వర్ధిని, ప్రదక్షిణ, ఆప్యాయనీల పూజానంతరం పద్మాసనమందు విరాజమానుడైన రవికి అనేక మార్లు పూజ చెయ్యాలి. దక్షిణ దిశ యందు విమల, పశ్చిమ దిశ యందు సార, ఉత్తర భాగమందు ఆరాధ్య, మధ్య భాగమందు శుక్ల యొక్క పూజ చెయ్యాలి. కేసరముల యందు యథాక్రమంగా దీప్త, సూక్ష్మ, జయ, భద్ర, విభూతి, కమల, అమోఘ, విద్యుతుల పూజ చెయ్యాలి. మధ్య భాగమందు సర్వతోముఖిని పూజించాలి. అట్లే వరుసగా చంద్రమ, మంగళ, బుధ, గురు, శుక్రశని, రాహుకేతువుల పూజ చెయ్యాలి. అంతేకాక వారి నిమిత్తం హోమం కూడా ఆచరించాలి. శివతత్వ జ్ఞాతులకు, యోగులకు సముచిత సన్మానం చెయ్యాలి. ఈ కృత్యాలన్నింటి సవిస్తరంగా పూర్తి చేసి హోమం చెయ్యాలి. రాజుకు తూర్పు దిశ యందు త్రాసు యొక్క పళ్ళెంపై రుద్రాధ్యాయ మంత్రాలు పఠిస్తూ రాజును కూర్చుండబెట్టాలి. అక్కడ రాజు ఒక గడియ కాలం అనగా 24 నిమిషముల కాలం కూర్చుండి ఉండాలి. యజమానుడు రుద్రగాయత్రి మంత్రం జపించాలి. ఒక గడియ లేక అందులో సగభాగం లేక అందులో సగం కాలం అదే ఆసనంపై బుద్ధిశాలి యొక్క భక్తుడు సిద్ధుడై కూర్చుండి ఉండాలి. అతడు చేతి యందు కుశలు తీసుకుని పశ్చిమ దిశ వైపు ముఖముంచి చేతి యందు కుశలతో కూర్చుండవలెను. రాజు సర్వాభరణ భూషితుడై చేతిలో ఖడ్గం, గదను ఉంచుకొని ఉండాలి. వేదముల యందు విశేష పండితులకు బ్రాహ్మణుల చేత స్వస్తి మొదలైనవి ఆది అంతముల యందు పఠిస్తూ బ్రాహ్మణుల చేత పుణ్యాహవచన క్రియను చేయించాలి. మంగళ శబ్దాదులు అట్లే ఉత్తమ శబ్ద, నృత్య, వాద్య, గీతాలు చేయించాలి. సమారోహాంతం వరకు ఈ విధంగా సుందరం అత్యుత్తమ విధమున జరిపింపబడవలెను. ఉత్తర దిశ యందు సువర్ణ నాణాలను అప్పటి వరకు వేయించి ఉండి త్రాసు యందు 2 దిశల యందు భారం సమానమగినట్లే చెయ్యాలి. 100 సువర్ణ నిష్కములు ఇచ్చినంత వరకు ధనరాశి పెరుగుచుండుట శ్రేష్టం అని భావించబడను. దానిలో సగం మధ్యమం, అందులో సగం అనగా 25 నాణములు లేక నిష్కములు కనిష్టమని చెప్పబడను. ఈ విధంగా వివిధ రూపాల్లో విభజించబడింది. ఒక జత వస్త్రాలు, ఉష్ణీషములు, చెవులకు కుండలాలు, కంఠహారాలు, వేళ్లకు అంగుళీ ఆభరణాలు, ముంజేతులకు కంకణాలు, వీటినన్నింటినీ ఈ ధర్మకర్మకు ప్రారంభానికి ముందే భక్తుడు ధరించి ఉండాలి. వాటన్నింటినీ పాశుపత వ్రతం చేయవారికి, శరీరంపై భస్మధారణ చేయవారికి అనగా శివభక్తులకు దానంగా ఇయ్యాలి. ముందు చెప్పబడ్డ సర్వ ఆభరణాలను, ఉష్ణీషములను, సర్వ వస్త్రాలను వారికి ఇచ్చివేయి ఈ సంస్కార కృత్యాన్ని చేయింపాలి. బుద్ధిశాలియగు వ్యక్తి వీటన్నింటినీ మూట కట్టుకొంటకు అధికంగా మరొక వస్త్రం కూడా ఇవ్వాలి. వానితో 100 సువర్ణ నిష్కములను 100 లేక 8 లేక 25 నిష్కములు దక్షిణగా సమర్పించాలి. యజ్ఞం యొక్క దివ్యములకు సర్వ ఉపకరణాలను ఆచార్యునికి దానంగా ఇవ్వాలి. ఇంకనూ మిగిలి ఉన్న ఎత్తులకు వేరుగా సువర్ణ నిష్కములకు దక్షిణగా సమర్పించాలి. త్రాసుపై కూర్చున్న బంగారాన్ని శివునికి కానుకగా సమర్పించాలి. ప్రాసాదములు, మండపాలు, ప్రాకారం, ఆభరణాలు, పటహములు, ఖడ్గములు, కత్తులు కానుకగా శివునికి సమర్పించాలి. పిమ్మట మిగిలి ఉన్న వాణ్ణి ఆచార్యులకు మరియు విశేషంగా శరీరంపై భస్మం అలుదుకుని ఉన్న యోగులకు, బుద్ధిశాలయకు భక్తుల ద్వారా ఇప్పించాలి. కారాగృహంలో బంధించి ఉన్న అందరు ఖైదీలకు విముక్తి కల్పించాలి. సహస్ర కలశాల చేత శివునికి అభిషేకం అనర్చాలి. శివునికి పాలు, నెయ్యి, పెరుగు మొదలైన వాటితో అథవా వీటన్నింటినీ మిశ్రితం చేసి లేక గోమూత్రం లేక పంచగవ్యాలతో విధిపూర్వకంగా స్నానం చేయించాలి. గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ గోమూత్రం కలపాలి. ప్రణవం చేత గోమయం, ఆప్యాయస్వ మంత్రం చేత పాలను, దధిక్రావన్నో మంత్రంతో పెరుగును కలపాలి. తేజోసి మంత్రంతో నీతిని పంచగవ్యంలందు వేయాలి. ఈశాన మంత్రం చేత పంచగవ్యంతో దేవస్యత్వ మొదలగు మంత్రాలను పఠిస్తూ కుశసహిత కలశం నందలి జలం చేత దేవేశుడగు శివుని అభిషేకాన్ని, విష్ణువు నంది లేక దక్షిణ చేత ఉచ్చరించబడిన శివ సహస్ర నామాలను, సహస్ర కలశాలను ఉపయోగించి శివునికి స్నానక్రియ జరిపించాలి. భక్తితో మహాదేవుని మహాపూజ చేయబడవలెను. తన గురువుకు అట్లే శివుని పూజారికి ఎల్లప్పుడూ ద్రవ్య దక్షిణ సమర్పించాలి. దక్షిణ ద్రవ్యంతో పాటు శరీరాన్ని కప్పి ఉంచుకుంటకు పట్టు వస్త్రాలను, కంబళాలను కూడా సమర్పించాలి. పేదలు, అంధులు, ఉపేక్షితులు, బాలకులు, వృద్ధులు, నీరసించిన వారు, రోగులు మొదలగు వారందరికీ విధిపూర్వకంగా తనివి తీరినట్లు భోజనం పెట్టాలి. అట్లే దక్షిణ కూడా ఇవ్వాలి. తులాపురుష దాన విధి అను 28వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.